రామ్ గారు నిర్వహిస్తున్న హ్యాపీ మనీ విజువలైజేషన్ 2.0 మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? కింద నంబర్లని సంప్రదించండి. నమస్తే ప్రియా మేడం. నమస్తే నమస్తే విజయపద్న గారు. నమస్తే ఉషా. ఎస్పెషల్లీ ఈ జనరేషన్ ఆడపిల్లలు కానివ్వండి, ఆడవాళ్ళు కానివ్వండి, అన్నీ సాధిస్తూ ఉన్నాము, బ్రేక్ దొరకట్లేదు. అన్నీ అచీవ్ చేస్తూ ఉన్నాం, కావాల్సినవి అలా ఉన్నాయి. కొనుక్కోవాలంటే మంచి డబ్బులు, ఉండడానికి మంచి ఇల్లు, ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి లగ్జరీ లైఫ్ ఉంది. బట్ ఎక్కడో పీస్ ఆఫ్ మైండ్ లేదు, బ్రేక్ తీసుకోలేకపోతున్నామని మాట్లాడుతున్నారు. ఆడవాళ్ళుగా ఏం చెప్పొచ్చు అంటాం? ఎస్పెషల్లీ ముందు సైకాలజీ పరంగా మాట్లాడితే విజయ్ గారు ఏం చెప్తారు? నువ్వే సగం చెప్పేశావు. ఏంటంటే బ్రేక్ కావాలనుకుంటున్నారు అని. కాకపోతే బ్రేక్ ఎలా తీసుకోవాలో తెలియట్లేదు వాళ్ళకి. యాక్చువల్గా బ్రేక్ కావాలి. బ్రేక్ అంటే ఏంటమ్మా, ఈ బ్రేక్తో పాటు ఈ బ్రేకులు కూడా. బ్రేక్ కావాలి కాదు మేడం, బ్రేక్ దొరకట్లేదు. అది దీంట్లో ఉంటున్నారు అనమాట. బ్రేక్ దొరకట్లేదని అనుకుంటున్నారు. ఏది దొరకదండి, మనం తీసుకోవాలి. అందరికీ ఉన్నది 24 గంటలే. ఎగ్జాక్ట్లీ. అందులోనే ఎలా ఉండాలి, ఎలా దాన్ని టైం మేనేజ్ చేసుకోవాలి అనేది కొంతమందికి బాగా తెలుస్తుంది. క్షణం తీరిక లేదు, టైం ఉండదు చాలా మందికి. ఎందుకు ఉండదు అంటే దాన్ని ప్రాపర్గా మేనేజ్ చేసుకోలేకపోతున్నారు కాబట్టి. టైం ఉండదు అనేది టైం మేనేజ్ చేయటం తెలియక చెప్పే ఒక ఎక్స్క్యూజ్, ఒక బ్లేమింగ్, టైంని బ్లేమ్ చేయటం తప్పితే విషయం అంతా మన దగ్గరే ఉంది. మనకి ఏది కావాలో ఇప్పుడు ఆ బ్రేక్ కావాలి, కానీ దొరకట్లేదు అనేది ఏం లేదు. మనం ఏది కావాలనుకుంటే దొరకటానికి అది ఎక్కడో లేదు, మన దగ్గరే ఉంది. మనమే దాన్ని అంటే తీసుకోవాలి టైంలో. ఆ టైంని ఉన్న 24 గంటలని మేనేజ్ చేసుకుని తీసుకోవటం ఎలా ఎవరికి తెలుస్తుందో వాళ్ళకి అన్నీ దొరుకుతాయి. 100% తీసుకోవడం తెలిసిన వాళ్ళకి అన్నీ దొరుకుతాయి. ఎంత నర్మగర్భంగా ఉన్న వాస్తవం మొత్తం చెప్పారు ఆవిడ. బట్ చాలా మంది అనేది ఏంటంటే, ఎప్పుడైతే ఆ బ్రేక్ తీసుకోలేకపోతున్నామో తెలియకుండా మిస్కమ్యూనికేషన్ స్టార్ట్ అవుతుంటాయి, ఎస్పెషల్లీ రిలేషన్లో. సో అటువంటి బ్లాకేజెస్ క్రియేట్ అవ్వకుండా ఉండాలి అంటే ఆ బ్రేక్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి అంటారు? మీరు అన్నట్టుగానే ప్రతి ఒక్కరికి అదే 24 అవర్స్ ఉంటుంటాయి. కొంతమంది చాలా చక్కగా మేనేజ్ చేయగలుగుతారు. కొంతమందిని చూస్తే వీళ్ళు ఏంటి అసలు ఎప్పుడు చూసినా ఆఫీసే సర్వస్వం అన్నట్టు ఉంటారు, ఇంటికి టైం కేటాయించరు, ఫ్యామిలీకి టైం కేటాయించరు. అది ఎప్పుడు ఇబ్బందికరంగానే ఉంటుంది ఆపోజిట్ పర్సన్కి. దాన్ని ఎట్లా మనం మేనేజ్ చేయాలి? దీనికే ఒక సింపుల్ టెక్నిక్ ఏంటంటే నింపాదితనం. నెమ్మదిగా నిదానంగా. నిన్న కూడా ఏదో మాటల మీద అనుకున్నాం, ఎగిరిదంచినా అదే కూలి, ఎగరకుండా అదే కూలి అని. నువ్వు ఉరుకులు పరుగులు పెట్టినా అదే ఆఫీస్కి వెళ్తావు. ఇప్పుడు ట్రాఫిక్లో కొంతమంది ఇరుక్కుపోతారు, అందరం ఇరుక్కుపోతున్నాం హైదరాబాద్లో. ఎంత కంగారు పడిపోతారో. ఇప్పుడు మనం అందులో కంగారు పడి చెయ్యి అని తిట్టుకున్నా, ఏం చేసినా ఆ 2 నిమిషాలు సిగ్నల్ దగ్గర వెయిట్ చేయాల్సిందే. సో ఇట్లా ప్రతి చిన్న విషయానికి నువ్వు కంగారు పడినా చేసేది ఏం లేదు అని తెలిసినప్పుడు చాయిస్ మనది. అంటే హడావిడి పడాలా, అదరాబదరా పడాలా, నిదానంగా ఉండాలా, కూల్గా ఉండాలా, ఎలా చేసుకోవాలి అనే దాన్ని బట్టే నీ ప్రతి పని, నీ తర్వాత పని యొక్క నీ పని మీద ఆ కాన్సన్ట్రేషన్. ఇప్పుడు నువ్వు అదరాబదరా అని ఎవరికో ఏదో ఇది ఇచ్చి ఎవరో నిన్ను తగిలి ఇంకా రసాబస ఎక్కువ అవుతుంది తప్పితే, మైండ్ ఎప్పుడైతే నింపాదిగా నిదానంగా కామ్గా ఉంటుందో పనిలో ప్రొడక్టివిటీ పెరుగుతుంది, నీకు హ్యాపీనెస్ వస్తుంది. సో ఇంపల్సివ్నెస్ తగ్గించి కామ్నెస్లోకి, రియాలిటీలో ఉండి యాక్సెప్ట్ చేయగలిగితే సగం ప్రాబ్లమ్స్ ఉండవు మనిషికి. ఓకే ప్రియ మేడం, మనం చూస్తూనే ఉంటాం. ఇప్పుడు ఆవిడ అన్నట్టుగానే నింపాదితనం ఇవాళ రేపు చూసుకుంటే చాలా కష్టం. అది హడావిడి పనులు, లేచినప్పటి నుంచి పిల్లల స్కూళ్ళు, హస్బెండ్ బాక్సు, మన ఆఫీసు, ఇంటి పని, వంట పని, రకరకాలుగా ఉంటుంటుంది ప్రెషర్స్. మీ దగ్గరకు వచ్చే క్లయింట్స్ గురించి మాట్లాడుతుంటే కొంతమందికి డే అంతా తీసుకుంటే అనిపిస్తుంది, ఈవిడ ఏంట్రా బాబు ఇంతసేపు మాట్లాడుతుంది, వాళ్ళకి ఏం అర్థమవుతుంది. అక్కడ చూస్తే వాళ్ళు అంతసేపు మాట్లాడినా మాకు టైం ఇవ్వట్లేదు, ఎప్పుడు చూసినా హడావిడిగా ఉంటుంది, ఇదే ఎక్కువ మాట్లాడుతుంటారు వైఫ్ అండ్ హస్బెండ్లో. ఒకసారి మీ మాటల్లో దాని గురించి ఏం చెప్తారా, టైం గురించి? ఇందాక మేడం ఇంతసేపు చెప్పిన దాంట్లో ఒక్కటే పాయింట్ మీద చాలా చక్కగా చెప్పారు. టైము ఏంటి? ఆ టైము అసలు టైం అంతా ఏంటి? పొద్దున్నే 3ంటికి లెగిస్తే పడుకునే 11 వరకు, లేకపోతే 24 అవర్సు అంటే 12 నుంచి మొదలు పెడితే మళ్ళీ 12 వరకు ఉన్న 24 అవర్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎవ్రీ మినిట్ ఈజ్ యువర్ టైం. నీ టైము 9 నుంచి ఈ టైంకి ఇంత పెట్టుకో, 10 తర్వాత ఈ షెడ్యూల్ వేసుకో, 11 తర్వాత ఈ షెడ్యూల్ వేసుకో కాదు. ఎవ్రీ మినిట్ టైమే.
ఎవ్రీ సెకండ్ కూడా క్యాలిక్యులేషనే. అవును. ఆ క్యాలిక్యులేషన్ని ఎంత బాగా సద్వినియోగం చేసుకుంటున్నావు. ఒక మనిషికి మినిమం 10 గంటలు నిద్ర అవసరం. ఈ 10 గంటలు నిద్ర అందరూ పోండ్రా అయ్యా ఇవాళ నుంచి నేను చెప్తున్నాను. టైం ఎందుకు దొరకదో మీకు నేను చూస్తా. ఆ నిద్ర లేకపోవడము మేడం అన్నారు, సిగ్నల్ పడినా టెన్షను, చిరాకు, కోపము ఎక్కడి నుంచి వస్తుంది? ఎందుకు ఈ టైంని నువ్వు ఎందుకు యాక్సెప్టెన్స్లోకి ఎందుకు వెళ్ళలేకపోతున్నావు అంటే నీ బ్రెయిన్ సరిగ్గా వర్క్ చేయట్లేదు అక్కడ. నీ బ్రెయిన్ ఎక్కడ వర్క్ చేస్తుంది? నేను ప్రమోషన్లోకి వెళ్ళిపోవాలి, లేకపోతే నేను అందరికంటే ముందు వెళ్ళిపోవాలి, లేకపోతే వాళ్ళు నాకంటే ముందు వెళ్ళిపోతున్నారు. మన కోసం మనం తప్ప మిగిలిన అన్నిటి మీద మనం టైం స్పెండ్ చేస్తున్నాం. కరెక్ట్ అండి. వాడు వెళ్ళిపోతున్నాడని వాడి కోసం ఆలోచిస్తూ టైం దరిద్రం పెట్టుకుంటున్నాం. ఆ చీర, ఆ షాప్లో ఆ చీర ఉంది, దీన్ని ఎలా కొనాలా అని టైం వేస్ట్ చేస్తున్నాం. నచ్చిందా? గుడ్, కొందామా లేదా? నచ్చావు, చూసావు, ఓకే, ఇంటికి వచ్చే ఇక్కడ పని చూడు. ఆ తర్వాత నువ్వు చీర కొనుక్కోవడానికి అనిపించినప్పుడు లేదా నీ బ్యాగ్లో డబ్బులు ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా కొనుక్కొని వచ్చే ఓ పని అయిపోద్ది. మళ్ళీ దానికోసం ఒక ప్రణాళిక వేసుకుని దానికోసం ఆలోచించేసి నీ ఉన్న దరిద్రాన్నంతా ఆ టైంలో పెట్టేస్తే నీకు పిల్లల్ని ఎలా చూస్తావు? హస్బెండ్ నీకు ఏమైనా ప్రేమగా పెడుతుంటే ఏది రిసీవ్ చేసుకుంటావు? లేదా ఆఫీస్లో ఎవరైనా నీకు సమస్యను చెప్పడానికి వస్తే నువ్వు ఎలా తీసుకుంటావు? ఏం చేస్తావు? ఇంకొకటి మేడం స్పష్టంగా చెప్పారు, యాక్సెప్టెన్స్. ఆ యాక్సెప్టెన్స్ అంటే ఏంటంటేనమ్మా ఇక్కడ ఒకటే మాట ఏంటంటే, నువ్వు పొద్దున్నే నువ్వు ఇంటికి మార్నింగ్ లేచావు అని అంటే ఉషకి ఏం కావాలి? ఉషకి ఫస్ట్ ఏం కావాలి? ఒక గ్లాస్ వేడి నీళ్ళు కావాలి. గో ఇంటూ కిచెన్, గ్లాస్ వేడి నీళ్ళు పెట్టుకో, తాపిగా కూర్చొని తాగుతూ హాయిగా ప్రకృతిని అబ్జర్వ్ చేయి. బాల్కనీలో కూర్చో, లేకపోతే కిటికీ తలుపు తీసుకో, బయట ఉన్న వాతావరణాన్ని ఆ గ్లాసు తాగేంత వరకు అది నీ శరీరంలోకి వెళ్ళాలి అని అంటే నువ్వు గ్లాసులో వాటర్ మీద కాన్సన్ట్రేట్ చేసి తీరాల్సిందే. అది నీ టైము. అది అయిపోయిందా? మీ వారికి టీ పెట్టాలి. ఆయనకి టీ పెట్టేటప్పుడు చాలా హ్యాపీగా పీస్ఫుల్గా టీ పెడుతున్నావు. ఆ టీ నువ్వు ఇందాక మేడం అన్నారు, ఎగిరి దంచిన అదే కూలి, ఎగిరెగిరి దంచిన అదే కూలి. నువ్వు హడావిడి పడ్డా అంతే టైం పడుతుంది టీ పెట్టడానికి, నువ్వు ప్రశాంతంగా పెట్టినా అంతే టైం పడుతుంది. ప్రశాంతంగా పెట్టడం వల్ల ఏం జరుగుతుంది అని అంటే నీ మైండ్ సెట్ అఫర్మేషన్ ఏదైతే ఉందో అది ఆ టీలోకి వెళ్ళి మీ ఆయనకి వెళ్తుంది. అది గుర్తు, పాజిటివ్ వైబ్రేషన్. సో కొంతమంది మీరు అబ్జర్వ్ చేశారా, కొంతమంది ఇళ్లలోకి వెళ్తే ఎంత ఆహ్లాదంగా ఇంకొంతసేపు అయినా తెలియకుండానే వాతావరణం కనిపిస్తుంది. పావుగంట కూర్చుని వచ్చేద్దాం ఏదో చెప్పి అనుకుంటాం. బట్ వాళ్ళ సమక్షంలో కూర్చుంటే అరగంట అయినా గంట అయినా అవలేలుగా అయిపోద్ది. ఇంకొకళ్ళ ఇంట్లో ఏదో ఒక గంట మనకు టైం ఉంది, కాసేపు వీళ్ళు దగ్గరలో ఉన్నారు, ఇక్కడ కూర్చుని వెళ్ళి తర్వాత ఆ పని చూసుకుందాం అనుకుంటాం. ఏంటో ముళ్ళ మీద కూర్చున్నట్టు ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అని ఉంటుంది. బికాస్ థాట్ ప్రాసెస్ అక్కడ ఆ థాట్స్ ఏదైతే రిలీజ్ అవుతాయో, నువ్వు కూర్చున్న వాతావరణంలో నువ్వు ఏ థాట్ రిలీజ్ చేసావో అదే వస్తుంది. ఇక్కడ కూర్చొని నువ్వు మమ్మల్ని ఏ క్వశ్చన్ ఇస్తే ఆ ఆన్సర్లే మాలో నుంచి వస్తాయి. అంటే మా థాట్ ఆ లోపల ఇన్నర్ సబ్ కాన్షియస్ మైండ్ నుంచి అన్కాన్షియస్ మైండ్లో కొన్ని ఉంటాయి. ఆ అన్కాన్షియస్ మైండ్లో ఉన్నటువంటి వాటన్నిటిని సబ్ కాన్షియస్ మైండ్ తీసుకుని సబ్ కాన్షియస్ మైండ్ మన కాన్షియస్ మైండ్కి ఇస్తే అది మన బ్రెయిన్లోకి వచ్చి మన నోట్లో నుంచి బయటకు వస్తుంది. అదే నువ్వు ఏ ఎఫర్మేషన్ ఇస్తావు, ఏ థాట్ ఇస్తావు, పాజిటివ్ ఆర్ నెగిటివ్, అదే వస్తుంది నీకు లోపల నుంచి. చాయిస్ ఇస్ అవర్స్. ఇప్పుడు ఇవాళ కూడా మనదే చాయిస్. అది ఆ చాయిస్ అది పెట్టుకున్నావా నీ జీవితం 3 పువ్వులు 6 కాయలు. ఇప్పుడు నేనున్నాను, పొద్దున్నే వస్తాను, ఇవాళ అసలు 3 గంటలకు మించి ఎవరికి కౌన్సిలింగ్ తీసుకోవద్దు, 3 గంటల తర్వాత నా అంత అసలు షాపింగ్ వెళ్ళిపోవాలి, మా అమ్మాయిని తీసుకెళ్ళాలి, ఇంకోటి చేయాలి పొడుచుకుని వస్తా. 3 సంవత్సరాల మించి అవుతుంది అది. ఉషా నోస్ వెల్. కూర్చున్నాను అనంటే నాకు అక్కడ వాళ్ళని చూస్తే ఏమవుతుందంటే ఎట్లన్నా సరే వీళ్ళని సెట్ చేసి పంపించాలని చెప్పి కూర్చొని నేను ఏ స్కెడ్యూల్ వేసుకున్నానో మొత్తం గాలికి పోతుంది, వాళ్ళ మీదే కూర్చుంటా. ఇంకొకటి ఏంటంటే ఈ మేడం చెప్పింది అన్నిటికీ ఆపాదించుకోవచ్చు అనమాట. అదే టాబ్లెట్ ఎగిరిదంచిన అంతే, ఎగిరెగిరిదంచిన అంతే. నువ్వు 10 గంటలు కూర్చున్న వాళ్ళ మైండ్ సెట్ అలాగే ఉంటుంది, 3 గంటలు కూర్చొని సెట్ చేసిన వాళ్ళ మైండ్ సెట్ వాళ్ళ దగ్గర యాక్సెప్టెన్స్ లేదు. అందుకని ఏం చేస్తానంటే ఒక్కొక్క కేసులు ఈ మధ్య కాలంలో నేను స్మార్ట్నెస్ నేర్చుకున్నాను. ఆ ఒక్క గంట కూర్చోగానే వాళ్ళ యాటిట్యూడ్ నాకు అర్థమైపోయిన తర్వాత మిగిలిన 1 అవర్లో అనాలిసిస్ తర్వాత డెసిషన్స్ చెప్పేసి డెసిషన్ వాళ్ళకి వదిలేసి మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అని చెప్పేస్తాను. అట్లా ఇక్కడ కూడా ఏమవుతుందంటేనమ్మా, ఇప్పుడు నువ్వు వైఫ్గా ఉన్నావా, వైఫ్ పాత్రలోనే ఉండవు. నీకు ఎంత టైం పెట్టుకుంటావు అనేది కాదు, ఆ వైఫ్ పాత్రని నువ్వు చక్కగా చేసావనంటే అనుకున్న టైంలో అది అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ ట్రూ. ఇప్పుడు నువ్వు ఎంప్లాయీగా
వచ్చావా ఎంప్లాయీగా టక్క టక్క చేసేసే, ఆ తర్వాత వైఫ్ పాత్రలోకో మదర్ పాత్రలోకి వెళ్ళిపోతావు. అలా కాకుండా నీ బిడ్డను ఒళ్ళో వేసుకుని నువ్వు పాలు పడుతున్నావు, లేకపోతే వాడికి ఫారెక్స్ తినిపిస్తానో, ఇప్పుడు మేడం వస్తుందో లేదో, ప్రియా మేడం నిన్న ఇంటర్వ్యూ ఇస్తానంది, వాళ్ళు ఇస్తాను, ఉషా మాధవి కనుకోమ్మా అదమ్మా ఇదమ్మా అన్నావు అనుకో, వేర్ ఈస్ యువర్ మదర్హుడ్? ఎగ్జాక్ట్లీ మ్యామ్. హీ ఈస్ గోయింగ్ టు మిస్ దట్. రేపొద్దున వాడు నిన్ను తీసుకెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్లో పడేసిన రోజు, ఏమిరా అంత కష్టపడి నీకు పాలు ఇచ్చేటప్పుడు కూడా నేను ఆఫీస్ గురించి ఆలోచించి ఇంత పెద్దవాడిని చేస్తే నా కొడుకు ఇక్కడ జాయిన్ చేశాడని నువ్వు స్టోరీ చెప్తావు ఇంకో సుమన్ టీవీలో, ఇదే సుమన్ టీవీలో. అప్పుడు ఆ తరం యాంకర్ వస్తుంది, ఓకే, వచ్చి మాట్లాడినప్పుడు చెప్తావు. అప్పుడు వాడేం చెప్తాడు అని అంటే, అవునమ్మా నీ ఒళ్ళో ఉన్నప్పుడు నన్ను ఎక్కడ పట్టించుకున్నావు, ఆఫీసునే పట్టించుకున్నావు. ఎస్, ఎప్పుడు నువ్వు నా మీద కాన్సన్ట్రేట్ చేయలేదు, సో నీ మీద నాకు ప్రేమ లేదు, క్రియేట్ చేయలేదు. కాబట్టి అమ్మ నీకు ప్రపంచం కావాలి, కాబట్టి ఈ ప్రపంచంలో నువ్వు ఉండని, నీ ప్రపంచానికి నిన్ను వదిలేసి పోతాడు వాడు. చూడండి అసలు ఎంత లింకప్ ఉందో. టైం అని చెప్పారు కదా మేడము, ఆ దేని టైం ఎంత ఉందో అంత ఇచ్చి తీరాలి ఉషా. ఏ ప్రొఫెషన్ అన్నా తీసుకో, లేదా ఇంట్లో వైఫ్ తీసుకో, ఒక కుటుంబంలో కొంతమంది వ్యక్తులు, అలాగే ప్రొఫెషన్లో కొంతమంది వ్యక్తులు మనల్ని మించి ఎదుగుతున్నారు, మనకి మించి ఆస్తిపాస్తులు ఉన్నాయి, మనకి మించి అందంగా ఉన్నారు అనగానే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే వాళ్ళ మీద ద్వేషం పెంచేసుకుంటాం, ఇది ఒక ఈర్ష్య పెంచేసుకుంటాం, ఒక ఈర్ష్య క్రియేట్ అయిపోతుంది. ఎందుకు క్రియేట్ అవుతుంది అనంటే అది నువ్వు కాలేవు, అండర్లైన్ దిస్ పాయింట్. అది నువ్వు కాలేవు కాబట్టే నీకు ఈర్ష్య వస్తుంది. అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు సింపుల్ వెర్షన్ నేను చెప్తా. మా ఇంట్లో ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఉన్నామండి. ముగ్గురు అక్క చెల్లెలు, మా చెల్లెలు సాఫ్ట్వేర్, మా సిస్టర్ వచ్చేసి హౌస్ వైఫ్ అంటే ఇంకా అసలు ఆవిడ ఇంటిని చక్కబెట్టినంత, ఆవిడ వంటలు చేసినంత, ఆవిడ చుట్టాలని 100 మంది వచ్చినా కూడా రిసీవ్ చేసుకొని ఆవిడ మేనేజ్ చేసి మా ముగ్గురులో ఎవరికీ లేదమ్మా. అలాగే మా చిన్న చెల్లెలు ఉంది, 24/7 అసలు దాని ఇల్లు, దాని జాబ్, దాని వెర్షన్లో అదే అంత పర్ఫెక్ట్ ఎవరు ఉండరు. ఇంకా నేనున్నానంటే ఈ రెండు తప్ప ప్రపంచమంతా నాదే. ప్రపంచం మొత్తం నాదే. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, మా కుటుంబంలో అందరూ కూడా అనుకునేది ఏంటి అని అంటే, ఎక్కడైనా ముగ్గురు అక్క చెల్లెల్లో ఈ రోజు వరకు కూడా మాకు అభిప్రాయ భేదాలు రాలేదా అనంటే, ఒక చోట వచ్చినా ఇమ్మీడియట్గా మేము సర్దుకుని ఉన్నాము. బట్ ఎప్పుడూ కూడా మేము విడిపోయింది లేదమ్మా. విడిపోయింది లేదు. ఇక్కడ 3 ఎనర్జీస్ నేను చెప్తున్నాను విను. నాకు నా ఇంటికి ఎవరైనా వచ్చారు, మా ఇంట్లో ఏదన్నా ఫంక్షన్ చేయాలంటే పెత్తనం అక్క కప్ప చెప్పేసి చక్కగా కూర్చొని కబుర్లు చెప్తా. ఓకే, ఏదన్నా సర్దాలి, ఇంకేదన్నా చెయ్యాలి, అకౌంటెన్సీ ఉంది, లేకపోతే ఇంకేదన్నా ఉంది అనగానే మా చెల్లెలకి చెప్పి కూర్చుంటా. షీ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. వాళ్ళకి బయట నుంచి ఏదన్నా సహాయం కావాలి, రికమెండేషన్స్ కావాలి, ఇంకొకటి కావాలంటే వాళ్ళు నా దగ్గరకు కూర్చుంటారు. అవును, ఈ 3 విషయాల్లో ఒకళ్ళకొకళ్ళ కోఆర్డినేషను ఎంత అద్భుతంగా ఉంటుంది అని అంటే, ఇవాళ నాకు నా ఇంటికి 4 చుట్టాలు వచ్చారంటే మా అక్క చూసుకుంటుంది. మా అక్క కూడా బయట నాకు ఏదన్నా సమస్య వచ్చిందంటే నా చెల్లి చూసుకుంటుంది. మా చెల్లి కూడా ఏమనుకుంటుంది అంటే, ఇవాళ నాది ఏదన్నా ఉందని నాకు 2 అక్కలు ఉన్నారు. ఇక్కడ నేను బ్లడ్ రిలేషన్ చెప్పాను. అదే ఈ ముగ్గురు 3 ఇళ్లలో ఉన్నారు. వీళ్ళ ముగ్గురు ఒక కోఆర్డినేషన్లో ఉంటే ఈ సిచ్యుయేషన్, ఒక ఇంట్లో ఉన్న సిచ్యుయేషను ఈ 3 ఇళ్లలో ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు ఉండం మనం? ఎందుకు జలసులు ఉన్నాయి? జలసు, కోపము, అసూయ, దీని ద్వారానే మనకి టైం దొరకట్లేదు. ఎందుకంటే వాడికంటే నేను ముందు ఆఫీస్కి వెళ్ళాలి, వాడికంటే నేను ఎక్కువ ఇంటర్వ్యూలు చేసేయాలి, అరే ఈమె కంటే నేను ఎక్కువ చెప్పాలి, ఈమె కంటే ఏంటి కంటే ఏం కంటావు? కళ్ళు బయర్లు గమ్మేస్తాయి నీకు. పరిగెత్తి వయసుకు మించినటువంటి రోగాల బారిన పడిపోతున్నాం మనం, నిస్సత్తువులోకి వెళ్ళిపోతున్నాం మనం. ఎక్కడా కూడా పరుగు ఇందాక మేడం అన్నట్టు ఎక్కడ ఆపుతున్నావు నువ్వు? అసలు పరిగెట్టాల్సిన అవసరం నీకేంటి? నీ చుట్టూ రిసోర్సెస్ ఉన్నాయి అబ్బా, నీ ఇంటి పక్కన సాయం చేసే వాళ్ళు ఉన్నారు, నీ ఇంట్లో ఉన్నారు, నీ ఆఫీస్లో ఉన్నారు. గో అండ్ మింగిల్ విత్ దెమ్. అసలు ఆ పనే చెయ్యరు కదా మనుషులు. అరే నీ శ్రమని పంచుకుంటారండి వాళ్ళు, నీ శ్రమని పంచుకుంటారు. నా ఫ్రెండ్స్లో కూడా నేను చాలా మందిని గమనించాను కదా, చాలా క్లోజ్గా ఉంటారు నాతో. బట్ నా వెనక ఎంత భయంకరమైనటువంటి ప్లాన్లు ఉంటాయి అనంటే నాకు ఒక్కసారి నవ్వు వస్తుంది.
వాళ్ళు అంతకుమించి ఏం చేయలేరు. ఒక చిన్న జర్క్ నాకు ఇవ్వగలుగుతారేమో ఎప్పుడన్నా కానీ, బట్ ఎక్కడున్న దాన్ని నేను అక్కడే ఉన్నాను, నా స్థితిలో నేను ఎదుక్కుంటూ వెళ్ళాను. ఎందుకు అని అంటావేమో, ఇందాక నేను చెప్పాను చూసావా, నా ఇంట్లో సిచ్యుయేషను, అలా నా చుట్టుపక్కల సిచ్యుయేషన్స్ని నేను క్రియేట్ చేసుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు ఉష ఉంది అని అంటే ఉషని నేను పలకరిస్తే ఒక ప్లెజర్ నాకు వస్తుంది. ఉష నాతో కాస్త కబుర్లు చెప్తే ఒక కొత్త విషయం వస్తుంది. మేడం వచ్చారు, మేడంతో కూర్చున్నానంటే ఆవిడ నాలెడ్జ్ నాకు వస్తుంది. లేదు, నాకు ఎప్పుడైనా ఏదన్నా ప్రెషర్ ఉంది అంటే నేను ఈజీగా ఏ టైం అయినా ఆమెకి ఫోన్ చేసి మేడం ఇది ఉంది అనగానే ఆవిడ 5 నిమిషాల్లో నాది తీసేస్తారు, తనదిగా తీసుకుంటారు, తీసేస్తారు. అరే ఇంతమంది నన్ను మోసేటోళ్ళు ఉన్నప్పుడు అరే నేనెందుకు వాళ్ళను మొయ్యాలి? ఈర్ష్య అసూయ ద్వేషంతో నేనెందుకు మొయ్యాలి? ఆ మొయ్యటంతో నడవలేక నాకు టైం సరిపోవట్లేదు. ఎగ్జాక్ట్లీ. సో అన్నెసరీ బ్యాగేజ్ అవన్నీ. సో ఏంటంటే చెత్తబుట్టలో చెత్త అంతా పెట్టి పారైపోతే ఎట్లా కుళ్ళిపోద్దో దీనికి ఒక కథ కూడా ఉంది. సూయ ద్వేషాలను మనం ఎట్లా పెట్టుకుని అవి ఎట్లా ఉంటాయి అనేది. ఒక టీచరు ఇట్లాగే పిల్లలు ఒకళ్ళ పట్ల ఒకళ్ళు జెలస్గా ఫీల్ అవుతున్నారని వాళ్ళని కరెక్ట్ చేద్దామని బంగాళదుంపలు తీసుకురమ్మందంట ఆవిడ. తీసుకొచ్చారు ఆ పిల్లలు. వాటిల్ని బ్యాక్ ప్యాక్లో వేసుకోమని బుక్స్ లేని ఇంకొక కవర్లో పెట్టుకుని రోజు మీరు స్కూల్కి ఈ కేజీ బంగాళదుంపలు ఉన్న ప్యాకెట్ కూడా సపరేట్గా పెట్టుకుని తీసుకురమ్మంటుంది. ఎక్కడికి వెళ్ళినా దాన్ని తీసుకుని వెళ్ళమన్నారంట. సో 2 రోజులు బాగానే ఉంటాయి, 3 రోజులు బాగానే ఉంటాయి. అసలు బంగాళదుంప కుళ్ళితే వచ్చే కంపుని అస్సలు భరించలేం మనం. అంత భయంకరంగా ఉంటుంది. 3 రోజులు అయ్యేసరికి అది కుళ్ళటం మొదలుపెట్టి వీడు ఎక్కడికి వెళ్ళినా ఆ కుళ్ళు కంపుని మోసుకుంటా వెళ్ళి మ్యామ్ వీ కాంట్ బేర్ దిస్, ఇది భరించలేకపోతున్నాం అంటే ఆవిడ చెప్పిందంట, తీసేయండి, ఎప్పుడు బంగాళదుంప అప్పుడు తీసేయండి. ఒక బంగాళదుంప వచ్చిందా మీ మనసులోకి తీసేయండి. ఎందుకు దాన్ని అట్టే పెట్టి కుళ్ళబెట్టి కంపు పెట్టి మనం మొయ్యాలి కదా. ఇది బయట బంగాళదుంప కాబట్టి నువ్వు ఈజీగా పడేస్తావు. అదే నీ మనసులోకి నీకు వేరే వాళ్ళ మీద వచ్చే అసూయని ద్వేషాన్ని కూడా ఒక బంగాళదుంప అనుకో. రాగానే బాబు కుళ్ళిపోతే కంపు కొడద్దని చెప్పి బయట పారేయి, తీసేయి ఎమ్మటే ఆ నెగిటివ్ థాట్. దెన్ యువర్ మైండ్ అండ్ హార్ట్ విల్ బి యాజ్ ఫ్రెష్ యాజ్ ఒక సుగంధ పరిమళం లాగా హాయిగా ఉంటుంది. 100%. సో ఇవన్నీ జీవితం పుట్టినప్పుడు అందరూ ఒకటే ఇదిగా పుడతారు పసిపిల్లల్లాగా. దేర్ ఇస్ నో డిస్క్రిమినేషన్. మనం పెద్ద అయ్యేసరికి ఇన్ని రకాలుగా ఎందుకు వస్తున్నాం? ఈ నెగిటివిటీస్ అన్నిటినీ మూటగట్టుకుని మొయ్యలేనంత భారంతో కుంగి మనసు నిండా కుళ్ళు కుతంత్రాలు ద్వేషాలు పెట్టుకున్న వాళ్ళకి ఎప్పుడైతే మైండ్ ప్రశాంతంగా లేదో ఆ ఎఫెక్ట్ అంతా బాడీ మీద చూపిస్తుంది. కొంతమందికి చూడండి ఈజీగా అన్ని అటాక్ అయిపోతాయి, షుగర్ అని బీపీలని అవని ఇవని. ఎందుకు చిన్న ఏజ్ లో. సరే పొల్యూషన్ ఎన్వైరన్మెంట్ అవి పక్కన పెట్టండి, మనం చేతులారా చేసుకునేది ఇది. ఈ నెగిటివిటీ కంపారిజన్, ఎంతసేపు వేరే వాళ్ళ గురించి ఆలోచన, స్ట్రెస్, ఇవి తీసుకోకండి. సో అసలు మన గురించి మాత్రమే మనం ఆలోచిస్తే అసలు మన దగ్గర ఏం చేసుకోవాలో తెలియనంత టైం ఉంటుంది మళ్ళీ మొదటి దానికి వస్తే. ఎగ్జాక్ట్లీ. సో నీ ప్రొడక్టివిటీకి వాడుకో. నువ్వు ఫిజికల్గా బాగుండాలా, ఎక్సర్సైజ్లు అవి చేసుకో. స్పిరిచువల్గా బాగుండాలా, మెడిటేషను ఇలా అంటే బుక్స్ చదువుకోండి. అలాగే ఎమోషనల్గా బాగుండాలా, నలుగురితో ఫ్రెండ్లీగా ఉండండి. అన్ని రకాలుగా యూ షుడ్ బీ ఎ విన్నర్. ఒక డే తీసుకుంటే యూ షుడ్ బి ఎమోషనల్లీ అండ్ ఫిజికల్లీ స్పిరిచువల్లీ యూ షుడ్ బీ ఎ విన్నర్ ఫర్ దట్ డే. నీ గురించి మాత్రమే ఆలోచించుకుంటే నువ్వు బుక్స్ చదవగలవు, పిల్లలతో ఆడుకోగలవు, భర్తతో జోకులు చెప్పగలవు, ఇంటికి సరిపడా వంట చేసుకోగలవు, ఆఫీస్ పని చేసుకోగలవు, ఇంకా పరిపూర్ణంగా వినియోగించుకోగలవు. ఎగ్జాక్ట్లీ. ఒక ఆలోచన ఒక మనిషిని చూసిన తర్వాత నీలో ఒక ద్వేషం కానీ అసూయ కానీ ఈర్ష్య కానీ వచ్చింది అంటే ఫస్ట్ నువ్వు ఆ పర్సన్కి థ్యాంక్స్ చెప్పాలి. ఈర్ష్య కాదు, ఎందుకంటే నీలో ఏ భావం ఉందో అది బయటికి తీశారు. వెంటనే వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి నీలో ఉన్నటువంటి భావనని బయటికి పంపించే ప్రయత్నం చేసి పంపించేసావనుకో. పంపించడం ఎలా? ఇమ్మీడియట్గా వెళ్ళి ఎంత అందంగా ఉన్నారండి, చాలా బాగున్నారు అనగానే వాళ్ళు ఎంత హ్యాపీగా మనల్ని హగ్ చేసుకుంటారు. అవును, పోయే ఈర్ష్య పోయే, ద్వేషం పోయే. వాళ్ళ మనసులో మన పట్ల ప్రేమని నింపేశాం. సో ఈక్వల్ అయిపోయింది. ఇప్పుడు అరిషడ్ వర్గాల్లో అన్నీ ఉండాలి, కానీ ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. ఇప్పుడు విపరీతమైన కోపం ప్రియా చౌదరికి ఉంది. ఇప్పుడు ఎవరైనా సరే తీసుకో, ఆఫీస్కి వచ్చిన తర్వాత మాదం ఒకటి, ఎవరైనా సరే నన్ను బయట చూడని
మేడం మీరు స్క్రీన్ మీద ధూమ్ కనిపించినట్టు ధూమ్ ఇక్కడ ధూమ్. లేరే అంటారు. లేరే అంటే అది ఎక్కడ అవసరం? ఆ ఇష్యూకి సంబంధించిన అన్ని అలాగే తిట్టుకుంటూ పోతే ఇన్ని సంవత్సరాలు నన్ను చూసే వాళ్ళు ఎవరు ఉండరు ఉండరు అసలు. ఫస్ట్ ఉండరు. అవును. అరే ఎక్కడ అరిషడ్ వర్గాలు కామ క్రోధ లోభ మోహ మద మత్సరాలు ఇవన్నీ కూడా ఎంత అన్నీ ఉండాలి, లేకపోతే మనం మనుషులకు కాదు బతకలేము అసలు ముందు. అవి ఎంతవరకు మన జీవనం ఉన్నతంగా ఎదగడానికి అద్భుతమైన జీవితాన్ని లీడ్ చేయడానికి ఎంతవరకు అవసరమో అంతవరకే మనం మొయ్యాలి. మిగిలిన బ్యాగేజ్ ఏదొచ్చినా ఫ్లైట్లో వాడు ఎగిరి తొక్కేసి పెనాల్టీ వేసినట్టు ఇవి రోగాల రూపంలో మనకు పెనాల్టీ వేస్తాయి. లేదా మనం ఇసిరి పడేసాము అని అంటే మాత్రం పెనాల్టీ మిగులుతుంది మనకి. ఆ వస్తువు పోయినా మళ్ళీ కొత్త వస్తువు మనం Exactly. కొనుక్కుంటాం. సో అటువంటి దాన్ని ఎప్పటికప్పుడు వెకేట్ చేసుకుంటూ వెళ్తే తల్లి ఇవాళ ఇన్ని కౌన్సిలింగ్లు అవసరం లేదు, ఇన్ని అవును. మోటివేషన్స్ అవసరం లేదు, Exactly. ఇన్ని మన చిన్నప్పుడు ఇవన్నీ ఎక్కడున్నాయండి? అసలు వాస్తవం. డిప్రెషన్ అనే పదం నేను సైకాలజీ చదవటం స్టార్ట్ చేశాక విన్నా నా 40 ఏళ్ళ వయసులో. ఇప్పుడు పిల్లల్ని 8 ఏళ్ల వాళ్ళని కదిలిస్తే ఐఎమ్ డిప్రెస్డ్ Depressed. అంటారు. అదొక ఊత పదం అయిపోయింది. అసలు క్యాజువల్ గా అసలు ఆ. అవి ఎంత ఆ పదాలు ఎంత డేంజరో అర్థం కావట్లేదు. అర్థం కావట్లేదు. అని కూడా థాట్ ప్రాసెస్ క్రియేట్ చేస్తున్నారు. అది కూడా తగ్గాలి. అదే చెప్తానండి. ఈ డిప్రెషన్ యాంగ్జైటీ అనే పదాలు ఎత్తేయండి. ఇప్పుడు అది వాడటం ఫ్యాషన్ అయిపోయింది. అదేదో ఇదన్నట్టు. ఇంకొకటమ్మా, వీళ్ళకి అసలు యాంగ్జైటీ అంటే ఏంటో తెలియదు, అవును. దేన్నంటారో తెలియదు, అవును. కానీ వాళ్ళకి డిప్రెషన్ అని anxiety అంటారు. దేన్నంటారో తెలియదు. ఈ బాగున్నాయి కదా వాడేస్తాం. అంటే పదాలు అదంటే ఆ సినిమాలో పలకడానికి. మాయాబజార్లో ఘటోద్గజుడు అంటాడు కదా, అస్మదీయులకి వ్యతిరేకం ఏంటి అని అంటే తస్మదీయులు అంటారు. అరే అసమదీయులు ఉందిరా, తసమదీయులు ఎక్కడుంది అని అంటే ఘటోద్గజుడు క్యారెక్టర్ ఎస్వి రంగారావు గారు అంటారు ఏంటంటే బాగుంది కానివ్వండి, పదాలు ఎవరో పుట్టించకపోతే పదాలు ఎలా పుడతాయి అంటారు. అట్లా వీళ్ళు ఏంటంటే ఉన్న పదాలకి రోగాలు పుట్టించుకుంటున్నారు. అరే మనలో ఆ పదాలు ఉన్నాయి కదా, మన రోగాలు పుట్టించుకోకపోతే ఎట్లాగా, ఆ పదాలకి స్థానం కల్పించకపోతే ఎలాగా అన్నట్టుగా నిజం. ఇవాళ ఇప్పుడు తత్వం తయారయ్యింది. అవి వాడటం ఒక ట్రెండ్ అయింది. నా దగ్గరకు ఒకళ్ళు కౌన్సిలింగ్ వచ్చారండి. ఆవిడ చెప్తుంది, ఏమ్మా అలా ఎందుకు చేసావంటే ఆ టైంలో నేను చాలా డిప్రెషన్లో ఉన్నానండి అందుకని చేశాను. కానీ మీరు అడగండి, ఆ డిప్రెషన్ ఏంటంటే మొగుడు పొడచీర తేలేదా, లేకపోతే అత్తగారు తిడుతుందా, లేకపోతే ఇంకా సిల్లీ థింగ్స్ ఉంటాయి. అసలు డిప్రెషన్ అనే పదం మాట మీరు ఒక్కసారి వీటి మీద ఇవ్వాలేమో వీళ్ళకి. అసలు డిప్రెషన్ అంటే ఏంటి, యాంగ్జైటీ అంటే మనమే ఏంటి, చేద్దాం. స్ట్రెస్ అంటే ఏంటి అనేటటువంటి పదం మీద ఈ 3 పదాల మీద 3 టాపిక్లు ఖచ్చితంగా తీసుకొని అసలు ఇది ఉంటేనే డిప్రెషన్ పిచ్చమోహన్ దానా, నువ్వు ఆలోచనలు ఎక్కువైపోయి ప్రతిదాన్ని ఇదే తీసుకొని చస్తున్నావు అని చెప్పేసి జనాలు చెప్తే కనీసం అప్పుడన్నా ఖచ్చితంగా హౌస్ చేద్దాం. వైఫ్స్ అన్నా ఇలాంటివి Sure. నేర్చుకుంటా. అమ్మ ఒక్కటి, ఇల్లాలు మారితే ఇల్లు దీపం, ఎగ్జాక్ట్లీ. అర్థమైందా? అలాగే ఇల్లు ఎప్పుడైతే బాగుంటుందో వీధి బాగుంటుంది, వీధి బాగుంటే ఊరు బాగుంటుంది, ఊరు బాగుంటే సమాజమే బాగుంటుంది. ఏదైనా ఇల్లాల్లోనే ఉంది తల్లి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి. థ్యాంక్స్ అలాట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.